बाबा की जय। बाबा मेहर बाबा దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల బాబా మెహర్ బాబా దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల బాబా మెహర్ బాబా దైవ మానవ రూప. సాక్షాత్తు దైవమే మానవుడై భూమిపైకి అవతరించి వచ్చిన దివ్య అవతారుడు అవతార్ మెహర్ బాబా. ప్రేమమూర్తి, మూర్తీభవించినటువంటి ప్రేమ ముద్ద, సత్యస్వరూపుడు. అనంత విశ్వం యొక్క మూలం ఏదైతే ఉందో, ఏ సత్యం ఆధారంగా ఈ సమస్తము వ్యక్తమయ్యిందో, ఆ అనంత సత్యము సర్వము యొక్క స్వరూపం ఏది అంటే అవతార్ మెహర్ బాబా. అటువంటి దివ్య అవతారుడు యొక్క నామము రూపము అవి మనకి ఈ జన్మలో ఈ కాలాన దక్కడం అనేటటువంటిది స్మరించడానికి, దర్శించి తరించడానికి ఈ అవతార కాలంలోనే, అవతార పురుషుడు అవతరించిన అవతార కాలంలోనే ఆ నామ రూపాలు అనేటటువంటివి మనకి దక్కడం అది మహాభాగ్యం. మనకి బాహ్యంగా దృశ్య సంపదలు బయటికి, ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనకి ఆస్తులని అంతస్తులని మనం కనిపిస్తూ సంపాదించాలని తాపత్రయపడుతూ అవి ఉన్నాయని ఆనందపడుతుంటాం. ఎందుకు? భౌతికంగా మనకి కనిపిస్తాయి కాబట్టి, దృశ్య రూపంగా అది మనకి కనబడుతుంది కాబట్టి, ఆ సంపద ఉంది అని అదొక ఆనందంతో మనం గడుపుతూ ఉంటాం. ఇది మనకి కనిపించనటువంటి అంతర్గత సంపద, అంతరంగ సంపద. భగవంతుడు దైవం మానవుడిగా అవతరించి వచ్చి, ఆ అవతారుడు మన హృదయంలో నేను దైవీ మానవుడిని, సాక్షాత్తు అనంత శక్తి జ్ఞానానందుడని, సర్వత్రా వ్యాపించి ఉన్నది నేనే, నీ శ్వాసకి చేరువై ఉన్నాను, నీ పిలుపుని నేను వింటాను, నీకు స్నేహితుడినై ఉన్నాను అనేటటువంటి అనుభూతి హృదయంలో కలిగిస్తున్నే సంపద ఉందే, ఆ సంపద భౌతికంగా కనిపించే ఈ సంపదతో కొలవలేనటువంటిది. అంతటి గొప్ప సంపద మనకిచ్చాడు బాబా. అటువంటి వాడి కొంగు దొరికింది. ఆ నామరూపాల శక్తి ఎటువంటిదట తెలుసండి? చీకటి కమ్మిన గుండెల్లో వెలుగు నింపిన జ్వాల. ఎలాగుంది మనమది? మన హృదయం ఎలా ఉంది? అజ్ఞానం అనే చీకటితో నిండిపోయింది. ఏదైతే అసత్యమో అది సత్యం అనుకునేటటువంటి ఆ చీకటితో నిండిపోయింది. అటువంటి చీకటిని, అటువంటి అంధకారంలోకి ఒక వెలుగై వచ్చినటువంటి ప్రేమ జ్వాల అవతార్ మెహర్ బాబా. చీకటి కమ్మిన గుండెల్లో వెలుగు నింపిన జ్వాల, పురుగు పుట్ర చేరిన మదిని ప్రక్షాళించిన జ్వాల. మన మనసు ఎలా ఉంది? భయాలతో నిండిపోయింది, ఆందోళనలతో నిండిపోయింది, భ్రమలతో నిండిపోయింది, ఊహలతో నిండిపోయింది, అనేకమైనటువంటి అనుభవాల ముద్రలతో నిండిపోయింది. ఇవేంటివి అంటే భగవంతుడిని అనుభూతి పొందగలిగినటువంటి అనంత ఆ పరిపూర్ణ చైతన్యము మీద చుట్టేసినటువంటి బంధనాలు, ఒక చెక్కకు పట్టిన పురుగుల్లాగా, ఒక పదార్థానికి పట్టినటువంటి చీడల్లాగా, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాల్లో పడి జన్మలుగా ఈ పునర్జన్మల్లో పుడుతూ చస్తూ కూడా
ఈ అనుభవాల్ని కోరుకుంటూ మనసు ఈ ద్వంద్వాల్లో చిక్కుపడిపోయి బంధించుకున్నటువంటి బంధనాల్లో వీటితో ఈ మకిలితో నిండిపోయి ఉంది. అటువంటి మదిని పురుగు పుట్ర చేరిన మదిని ప్రక్షాళించిన జ్వాల వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల. ఎలా పరిగెడుతుంది మనసు? చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఒక్క దగ్గర పట్టుకుంటుంది. మనల్ని పరిశీలించుకుంటే బాబా నామాన్ని చేద్దామని కొంతసేపు కూర్చున్నా, లేదా ఒక ప్రార్థన కోసం బాబాని ప్రార్థిస్తూ ఉన్నా ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్ పట్టుకుంటుంది, దానితో బయటికి పరిగెడుతుంటుంది. ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్ది మనకు తెలియదు. ఇంకా ప్రార్థన నడిచిపోతుంటుంది, దీని ప్రయాణం అది చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి తెలీదు, పూర్తిగా అందులో మునిగిపోయి వాటిలోనే ప్రయాణం చేస్తూ వచ్చింది కాబట్టి వాటితోనే అది పరిగెడుతూ ఉంటుంది. సో అంత స్పీడ్గా పరిగెడుతున్నటువంటి ఆ మనసుని అలా వెళ్ళిపోతుంది కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిపోద్ది, భజనలు చేసి పాటలు పాడుతుంటే వెళ్ళిపోద్ది, ఒక సహవాసలో కూర్చుంటే వెళ్ళిపోద్ది, లేదా ప్రపంచంలో ఉంటూ బాబా చెప్పినటువంటి అతని సందేశాలు ఆచరిస్తూ జీవించుదాం అనేటటువంటి ఆచరణ, ఆ స్పృహలో ఉంటూ బతికినా సరే దాని అలవాటు ప్రకారం వడివడిగా పరిగెడుతుంటుంది. అటువంటి మనసుని సైతం వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల, ఆ స్పీడ్ను తగ్గించేటటువంటి అంతటి గొప్ప నామము. ఆ ప్రేమ జ్వాల ఎటువంటిది అంటే అంత అంధకారంలో ఎన్ని యుగాలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ చీకటిని ఎప్పుడైతే ఈ ప్రేమ జ్వాల ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ప్రీతమ ప్రభు యొక్క రూపాన్ని మనం బ్రుకుటంలో దర్శించగలుగుతున్నామో, అతని నామాన్ని స్మరించగలుగుతున్నామో, ఆ వెలుగు కిరణం అనేటటువంటిది మన ఇంత స్పీడ్గా పరిగెట్టేటటువంటి ఈ మనసుని నెమ్మదిపరుస్తుంది. మన లోపల నిండిపోయి ఉన్నటువంటి ఈ సంస్కారాలు, నిండిపోయినటువంటి ఈ పురుగు పుట్ర అనుకున్నటువంటి ఈ సంస్కారాల ప్రక్షాళన చేస్తుంది. అలా నెమ్మది చేస్తూ క్రమేపీ దానిని సంభాళించి నెమ్మదిపరిచి మాయం చేస్తుంది. మనోనాశ చేయగలిగినటువంటి గొప్పదైనటువంటి నామం అది, గొప్పదైనటువంటి రూపం. చూడండి, ఎందుకు ఇది ఇప్పుడు ఈ నామరూపాలకు అంత శక్తి అంటే ఇది అవతారుడు అవతరించిన అవతార కాలం కాబట్టి. లేదు అనుకుంటే ఈ సాధనలు, ఇవి ప్రయత్నాలు, ఈ యోగాలు, యజ్ఞాలు, జ్ఞానాలు ఏది అవసరం అవుతాయో తెలియదు భగవంతుడిని పట్టుకోవడానికి. కానీ ఇప్పటి సమయం అటువంటిది కాదు. అదృష్టమైనటువంటి, భాగ్యమైనటువంటి, మహాభాగ్యమైనటువంటి సమయం ఇది. అంత చక్కటైనటువంటి ఈ సమయంలో అప్రయత్నంగా బాబా నామం వచ్చినంతగా, బలవంతంగా చేసిన లేదా ఒక అలవాటుగా చేసిన, దీన్ని ఒక అలవాటు మనకెంతగా అంటే అమ్మ అయ్యా అని కాకుండా బాబా అనేటటువంటి స్పాంటేనియస్గా వచ్చినంతగా మనం అలవాటు చేసుకోవడానికి నిత్య సాధనగా దీన్ని మన జీవితంలోకి తెచ్చుకొని స్మరిస్తూ ఉండేటప్పుడు అది ఎంతటి సంస్కారాల మకిలైన, ఇప్పుడు సపోజ్ మీరు ఉంటున్నటువంటి ఇప్పుడున్న ఇల్లులో ఎవరి ఇంటికి ఎంతెంత ఇల్లు అనుకుంటున్నారో ఆ ఇంటి నిండా దూది మేటు పెట్టామనుకోండి, లేకపోతే ఒక గడ్డి, లేదా బయటనే ఊహించుకోండి ఒక గడ్డి మేటు ఉంది, అంతటి దూది కుప్ప ఒక్క అగ్గి పుల్ల ఒక మూల అంటిస్తే ఏమవుతుంది? అది దగ్ధం అవడానికి ఎంత సమయం పడుతుంది? అతని యొక్క నామం యొక్క శక్తిని మనం గ్రహిస్తే, బాబాయే చెప్తున్నారు, ఎన్నాళ్ళుగా నువ్వు చేసే సాధనలు నన్ను చేర్చవు, నిన్ను నా దగ్గరికి చేర్చవు. కొన్ని సంవత్సరాలుగా తప్పించిన 20 సంవత్సరాలుగా నువ్వు తాపత్రయపడినా అవి నా దగ్గరికి తీసుకురాలేవు. కానీ కొన్ని సెకండ్స్ అయినా సరే హృదయ లోతుల్లోంచి నా నామాన్ని స్మరిస్తే నేను నీతోనే ఉంటాను అన్నారు ఆయన. అంటే అతను అడుగుతున్నది ఏంటి? బాబా హమీర్పూర్ హమీర్పూర్కి వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులు హమీర్పూర్కి ఆహ్వానించారు. బాబా హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నారు కదా. ఆ ప్రదేశానికి బాబాని ఆహ్వానించినప్పుడు బాబా వస్తానని వాళ్ళకి అభయం ఇచ్చారు.
సరే మరి బాబా భగవంతుడు, దైవీ మానవుడు, దేవుడే మానవ రూపంలో దిగివచ్చి భూమిపైకి దిగివచ్చి ఆ పుణ్యపాదాన్ని మోపడానికి తన ప్రాంతానికి వస్తున్నాడంటే ఒక ప్రేమికుడు, భక్తుడు, అతని ఆనందం ఎలా ఉంటుంది? అంతగా అందరూ ఎదురు చూస్తూ బాబా కోసం వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. మహేవాలో అనుకుంటా ఒక వృద్ధుడు బాబా కోసం పందిరి ఏర్పాటు చేసి అక్కడ ఒక బాబా కోసం ఒక గుడిసెలాగా, ఒక హట్టులాగా బాబా కోసం నిర్మించడంలో అతను సాయి శక్తుల పేదవాడు, కూలికెళ్తే గాని అతను పొట్ట గడవదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ప్రేమతోని బాబాకు ఆ నిలువు నీడ కావాలి. ఆ తండ్రి భగవంతుడు వచ్చి ఇంతమందికి దర్శనం ఇచ్చేటప్పుడు అతను నిల్చోడానికి ఒక నిలువు నీడ కావాలి, కూర్చోడానికి ఒక పందిరి కావాలి. అదంతా నిర్మాణం చేసి సరే బాబా వస్తారు, దర్శనం ఇస్తారు, బాబాను చూడొచ్చు అనుకునే సమయానికి జ్వరం పాలయ్యాడు. జ్వరం వచ్చేసింది, విపరీతమైన జ్వరం, ఉడికిపోతూ ఉన్నంత జ్వరం. కొడుకు తిడుతున్నాడు, నీకెవరు చేయమన్నారు ఇదంతా కూడా, ఎందుకంత అలిసిపోయావు, దేనికోసం, నీ పరిస్థితి నీకు తెలుసు కదా, మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అంటే, అయ్యో పిచ్చివాడా, దేవుడు వస్తున్నాడురా, దేవుడికి చేసేటటువంటి సేవ అది మహద్భాగ్యం, చచ్చిపోయినా పర్వాలేదు, ఆ దేవుడు నేను దర్శించుకోలేకపోతున్నానే అది నేను పడుతున్న బాధ, నాకు జ్వరం వచ్చిందనో ఇంత నేను శ్రమించానో అది కాదు నా బాధ, ఆ తండ్రిని నా కళ్ళారా కంటి నిండా చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నానని అంత జ్వరంతో కూడా లేచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసి లెగుస్తుంటే పడిపోతున్నాడు, లెగుస్తుంటే పడిపోతున్నాడు, అంతటి ఉడికిపోతున్న పరిస్థితి. ఎందుకు ఇలాగ అవుతున్నావు, నువ్వు కదలొద్దు, ఉండు, ఇంత ప్రేమతో చేశానంటున్నావు కదా ఈ సేవ అంతా, అతనే దేవుడైతే నీ దగ్గరికి రాడేంటి, వస్తాడులే అని కొడుకు అతనికి చెప్పి కూర్చోపెడుతున్న, లేదు లేదు ఏదైనా సరే నేను అతన్ని దర్శించుకోవాలని ఎలాగైనా తీసుకెళ్ళని కొడుకు బతిమలాడతాడు ఆయన. వీళ్ళిద్దరి డిస్కషన్లోనే బాబాయే స్వయంగా వచ్చేసారు అక్కడికి, బాబాయే స్వయంగా వచ్చారు అతని దగ్గరికి. వచ్చేటప్పటికి ఇంక అతని ఆనందం ఎలా ఉంటుంది? బాబా పాదాల మీద పడిపోయాడు, అయ్యో తండ్రి నా ఇంటికి వచ్చావు, ఈ పేదవాడి ఇంటికి వచ్చావు, నీకు పెడదామంటే నా దగ్గర ఏదీ లేదే, ఒక పువ్వు లేదు, పండు లేదు, ప్రసాదం లేదు, తిని బాబాకి పెట్టడానికి ఏం లేదు, అతని పరిస్థితి అటువంటిది. బాబా అంటారు, నాకేమీ అవేమీ నాకు అక్కర్లేదు, పువ్వులో ఫలాలో ప్రసాదాలో ఇవి కాదు నాకు కావాల్సింది, నీ హృదయం నిండుగా నా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉందే, ఆ ప్రేమే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది అన్నారు బాబా. అంటే బాబాకి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆ ప్రేమతో ఆ తండ్రి ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆశీస్సులు ఎలా ఉంటాయంటే, ఎంతటి ఇప్పుడు ఈ దూది మేటో గడ్డి కుప్పో ఇంకేదనుకున్నా సరే ఇవి మనం స్వయంగా తొలగించుకోవాలి అనుకుంటే మన వల్ల కాదు, ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో. కానీ ఆ తండ్రి యొక్క క్రీగంటి చూపు పడితే బాబా ఒకటే చెప్పారు, నా నామాన్ని స్మరిస్తూ ఉండు, నా నామం నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు అతడికి. ఏది తీసుకొచ్చిందన్నారు అక్కడికి? ఆ వృద్ధుడి యొక్క ప్రేమ అవతార పురుషుడినే వృద్ధుడి దగ్గరికి రప్పించింది అన్న. ఆ ప్రేమ గాని ఆయన భిక్షగా పెట్టాడు అంటే ఆ ప్రేమ పొందడానికి, ప్రేమతో మనం బాబాని ప్రేమించేటప్పుడు అది ఎంతటిదైనా సరే దగ్ధమైపోతుంది. వడి వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల, నెమ్మది పడిన మనసుని కాస్త మాయం చేసే జ్వాల. ఇంకా అది ఉండదు, మొత్తం యాష్, బూడిదైపోతుంది. అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి నామము బాబా మనకి వరంగా ఇచ్చాడు. బాబా అంటారు, అవతార్ మెహర్ బాబా, ఆ నామం అంటే ఏదది? అనంత శక్తి, జ్ఞాన ఆనందాలు నిండిపోయి పొదగబడినటువంటి పదాలవి, పంచాక్షర మంత్రం అది. తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల. మనం ఆలోచించే ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఆడేటటువంటి మాటలు ఎలా ఉండాలి, అది నేర్పించేస్తుందటండి. తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల, ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల,
కోరిక నిండిన స్వార్థాన్ని కరుగదీసిన జ్వాల, కరుడుగట్టిన హృదయాల్లో కరుణను నింపే జ్వాల, బాబా మెహర్ బాబా. ఆలోచించండి, బాబా చెప్తున్నటువంటిది. ఎప్పుడైతే మనం బాబా నామాన్ని తీసుకుంటున్నామో, స్మరించగలుగుతున్నామో, ప్రతి పనిలో కూడా, ఇప్పుడు మనకి స్పీచ్ మొదలుపెట్టే ముందే లక్ష్మి గారు పాడారు కదా, ఎవరిదవుతుంది ఆ బాధ్యత అంతా? ప్రీతమ తండ్రిదవుతుంది. కర్మఫలం అంతా ఎవరిది? అతందే. పని అతడిదే, ఫలితము అతడిదే. కేవలం నిమిత్త మాత్రంగా అతని చేతిలో పరికరాలుగా నడవడం జరుగుతుంది. అంత మెలకువను నేర్పిస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలోకి మనం వచ్చి చూసుకుంటే, మనకి జ్వరం వచ్చింది అనుకోండి, ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళైతే, జ్వరం అంటే జ్వరం, బయటికి ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చింది, ఏం చేస్తారు? జ్వరం వచ్చింది, తగ్గిపోవాలి అంతే ఆలోచిస్తారు. అది తగ్గడానికి మందులు తెచ్చుకోవడం, వేసుకోవడం, డోలోస్ తెచ్చుకోవడం, పారాసెటమాల్ వేసుకోవడం, తగ్గింది, మళ్ళీ వస్తుంది, తగ్గింది. అదే కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి అనుకోండి, ఏం ఆలోచిస్తాడు ఆయన? జ్వరం వచ్చింది, అసలు జ్వరం ఎందుకు వచ్చింది అంటే, జ్వరం ఒక లక్షణం. ఇది జ్వరం రావడానికి అసలైన జబ్బు నాలో ఏది ఉంది, అసలైన రోగం ఏది ఉంది అనేది ఈ అవగాహన ఉన్న వ్యక్తి ఆలోచించగలుగుతాడు. ఏది అంటే, అవును నాకు జ్వరం వచ్చింది, తిన్నది డైజెషన్ అవ్వకొచ్చిందా, లేదా ఒక టైఫాయిడ్ క్రిమి అది వచ్చిందా, ఒక మలేరియా, ఇలాగా టెస్ట్ చేయించుకుంటాడు. ఎప్పుడైతే మూలంలో అది పట్టుబడిందో దానికి సంబంధించిన మందు వాడుకుంటాడు. డాక్టర్ అది ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా కాకుండా ఏమీ తెలియని వాడి జ్వరం తగ్గడానికే మందులు వేసుకుంటూ ఏమవుతుంది? ఆ మలేరియా కాస్త తలకు పడుతుంది, లేదా ఇంకోలా మారుస్తుంది. అది జీవితమే ఎండ్ అయిపోతుంటుంది. అంతే కదా, సహజంగా మనకి ఫీవర్స్ వచ్చేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే బాబా చెప్తున్నారు, మోహము, కామము, దురాశ ఇవన్నీ కూడా రోగాలటండి. దీనికి బయటకు కనిపించే రోగ లక్షణం ఏంటో తెలుసా? కోపము, అసూయ. ఎప్పుడైతే మనకి బాహ్యంగా ఈ కోపము, అసూయ ఇవి ఉన్నాయి, ఈ రోగం ఉంది, ఈ రోగ లక్షణాలు ఉన్నాయి, ఆ మామూలు వ్యక్తిలాగా పట్టించుకోకన్నా వీటికి వచ్చిన ప్రతిసారి స్పందించుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇవి మనకి ఏమాత్రము ఉపయోగపడవు సరికదా, మన జీవితాన్నే నాశనం చేస్తాయి. ఎందుకు? ఇవి రోగాలు, ఇవి నాశనం చేస్తాయి. అలా కాకన్నా బాబా ఇచ్చిన ఈ ప్రేమనే అనుభవంలోకి తెచ్చుకొని, తండ్రి ఎలాగైతే ఆలోచించమన్నాడో, ఎలాగైతే అతని నామాన్ని స్మరిస్తూ నడవమన్నాడో, ఎలాగైతే పనిని తనకు అప్పజెప్పుతూ చేయమన్నాడో, ఆలోచన ఎలా ఉండాలన్నాడో, ఇలా వెళుతూ ఆ ప్రేమ గాని పెంపొందించబడింది అంటే, అది ఆధ్యాత్మిక పరిపూర్ణత, వికసించేటటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణతకి దోహదం చేస్తుంది. అంటే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో చూడండి. అల్టిమేట్ ఇంకా ఆ స్థాయికి తీసుకెళ్లేటటువంటి అంతటి శక్తివంతమైనటువంటిది ఆ ప్రేమ అవతారుడి యొక్క నామం. అలా కాకన్నా వీటితోనే ఉండిపోయాము. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? బాబా నామము, బాబా ప్రేమ, బాబా సందేశము మనలో ఏం తీసుకొస్తుంది అంటే, మన ఆలోచనల్లోని, మన మాటలలోని మెలకువను తీసుకొస్తుంది. ఎలాగా? ఎప్పుడైతే రోగ లక్షణం బయటపడిందో, ఏదిది? కోపము, అసూయ. ఒకరిని చూశానండి, చూసేసరికి నాలో ఒక రకమైన జెల్స్ పుట్టింది. అది నాకు తెలీదా? నాకు తెలియకన్నా నా లోపలికి ఆ థాట్ రాదే, అసూయ వచ్చింది. సో ఇమీడియట్గా ఎస్, ఈ రోగ లక్షణం బయటపడింది, దీనికి ఒక మూలంలో ఏదో ఉంది అని ఆలోచిస్తే, ఉంది ఏటి మూలంలో? ఆమె బంగారం నిండుగా వేసుకుంది, నాకు ఆ బంగారం కావాలనే కోరిక ఉంది నాకు మూలంలో. అసలైన రోగం అక్కడుంది, అందుకొచ్చింది ఇక్కడ రోగ లక్షణం అసూయ అనేటటువంటిది. ఒక్కసారి దాన్ని బాబా పాదాల దగ్గరికి పట్టుకెళ్ళేటప్పుడు అది ఎంత విలువైందో, ఎంత విలువ లేనిదో, అది పొందితే వచ్చేటటువంటి లాభమేటో, నష్టమేమిటో, అది మనల్ని ఎలాగ బంధిస్తుందో, ఈ తాలూకా ఆ మెలకువ నేర్పిస్తే, ఆ నామంలో ఉన్నటువంటి అసలైనటువంటి సంపదేటో మనకి తెలియపరుస్తాడండి.
ఈ భౌతిక సంపదలు, దృశ్య సంపదలు ఏదైనా మనం అనుకునేవి దేనికోసం తాపత్రయపడతాం? సంతోషం కోసం, ఆనందం కోసం. అవి వేసుకొని మనం పొందే ఆనందం అని అనుకుంటాం కదా. అంటే అవి ఎక్కడికి తీసుకొస్తాయి? ఈ అంతరంగిక సంపద పొందడానికే తీసుకొస్తాయి అవి. కానీ అవి నిజంగా అవి ఇస్తాయా అంటే ఇవ్వవు. కానీ అవి లేనప్పటికీ కూడా బాబా చెప్పినటువంటి ఆ సందేశాన్ని తీసుకుంటే, ఏదైతే నీకు ఇవ్వబడిందో దాన్ని సంతృప్తిగా స్వీకరించి, ఇది బాబా ఇచ్చ అని స్వీకరించినప్పుడు నువ్వు భగవంతుడిని ప్రేమించగలవు అని బాబా చెప్పిన ఆ మాట దగ్గరికి, ఆ సందేశం దగ్గరికి ఈ మనసును ఆయన తీసుకుపోతాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో దానితో సంతోషం, వస్తువుతో సంతోషం లేదు, వ్యక్తిలో సంతోషం లేదు. ఆ వ్యక్తిని పొందితే సంతోషం, ఆనందం అనుకుంటామేమో, కానీ అక్కడ లేదు. యథార్థమైన ఆనందం నీలో ఉంది, యథార్థమైన సంతోషం నీలో ఉంది అనేటటువంటిది ఆయన అవగాహన కల్పించి, ఆ ప్రీతమ తండ్రి యొక్క నామామృతాన్ని, అమృతాన్ని, మాధుర్యాన్ని, మధువుని, ఆ మత్తుని మనకి ప్రసాదించి మనల్ని ఎలా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తిమంతుడు, అంతటి శక్తివంతమైనటువంటిది అవతారుడి యొక్క నామం. తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల, ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల, కోరిక నిండిన స్వార్థాన్ని కరుగదీసిన జ్వాల, కరుడగట్టిన హృదయాల్లో కరుణను నింపే జ్వాల, బాబా మేహర్ బాబా దైవ మానవ రూప, మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల, బాబా మేహర్ బాబా దైవ మానవ రూప, కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల. ఏదైతే కళ, భగవంతుడి యొక్క ఈ కళ మనం ఎందలోనైతే ఇందులో ఉన్నామో, ఇదే సత్యం అనుకునేటటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నాం. ఇదే సత్యం అనుకుంటున్నాం కదా. ఒక సినిమా చూస్తేనే చూసినంతసేపు కూడా అందులో లీనమైపోతాం. బాధలో బాధ, ఒక హ్యూమరస్, ఒక హాస్యం ఉంటే హాస్యంలో పొంగిపోతుంటాము, బాధలో కుంగిపోతుంటాము. ఒక సినిమాని అంతగా మనం లీనమైపోతాం. మళ్ళీ ఎప్పుడుగో తెలుస్తుంది అది బయటకు వచ్చి కొంతసేపు అయిపోతే కానీ అందులోంచి బయటికి రాము. అలాంటిది ఈ సృష్టిలో మనము మొదటి నుంచి దీన్ని అనుభవిస్తూ దీంట్లో ఒకటి అయిపోయి కలగలిసిపోయి మనసులో ఉన్నది ఇది అసత్యమని మనం ఎలా అనుకోగలము? సత్యంగానే మనం ఉన్నాము. అలాంటి దాని నుంచి కలను సత్యమని భ్రమింపజేసే మాయను బాపే జ్వాల. యథార్థమైనటువంటి విషయం ఏది, అసత్యమైనటువంటి విషయం ఏది చెప్పేటటువంటి దివ్య ప్రేమ జ్వాల అవతార పురుషుడి యొక్క ప్రేమ మధువు. కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల, కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల, కలను సత్యముగా రూపుదిద్ది. ఏదైతే అనేకత్వం ఉందో, ఎప్పుడైతే ఈ తండ్రి ప్రేమ మనకి వరంగా ఇవ్వబడుతుందో, అనేకత్వం వెనక దాగి ఉండే ఏకైకుని మీదకి ఇది లగ్నమైపోతుంది. అప్పుడు అది సత్యం వైపు మలచబడుతుంది. కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల, సర్వమనుకునే లోకాన్ని శూన్యం చేసే జ్వాల, శూన్యమైన ఈ లోకాన్ని సర్వం చేసే లీల. ఎప్పుడైతే ఆ ఏకత్వ అనుభూతి వచ్చిందో, ఏమీ లేదనుకున్న ఈ శూన్యమే ఏకం అనేటటువంటి సర్వంగా మారిపోతుంది. అనంత శక్తి జ్ఞానానందాలే అనుభవంలోకి తీసుకురాగలిగినటువంటి గొప్ప శక్తి ప్రేమకి ఉంది అన్నారు బాబా. ప్రేమ ఎంత శక్తివంతమైనదో తెలుసా?
యథార్థ స్వరూపాన్ని అనుభవంలోకి తీసుకురాగలిగిన శక్తి ప్రేమకుంది కనుక నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని నీకు యుగ యుగాలుగా అవతరించి వచ్చిన ప్రతిసారి నేను చెప్పుతున్నది ఇదే అని బాబా చెప్పారు. అంతటి గొప్ప ప్రీతమ తండ్రి నామము రూపము ఇప్పుడు మనకి మహావరము, మహాభాగ్యము. బాబాకి మనం అడగాల్సింది ఒకటే, ఆదిశక్తివి నీవు మెహరీసా, అనంత శక్తి జ్ఞానానందుడి మెహరీసా. ఆదిశక్తివి నీవు మెహరీసా, అనంత శక్తి జ్ఞానానందుడివి మెహరీసా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. ఆదిశక్తివి నీవు మెహరీషా, అనంత శక్తి జ్ఞానానందుడివి మెహరీషా. శూన్యంలోనే నుండి నేను నాదనుచుంటి, కలుషిత మనసు నాదయ్యా. మెహరు బాబా అహంకారము అడ్డుపడుతుంటే, మెహర్ బాబా నిన్నెటులా చూడమందువు. నీ సాయము కోరుకుంటిని మహాదేవా, నిన్ను కొలచి వేడుకొంటిని. మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై. సర్వానికి మూలమంటివి, నామానికి దాసుడంటివి, ప్రేమకే ప్రియతముడినంటివే. మెహర్ బాబా ప్రియమారా నిన్ను పిలుతూనే, మెహర్ బాబా పరిశుద్ధ హృదయమడిగి తినే. మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై. మానవుడై అవతరించి నీదు మహిమలు చూపి, నీవు నేనొకటంటివే. మెహర్ బాబా నిరతము నీ నామము స్మరిస్తే చాలు, మాయ పొరలు తొలగునంటివి. నీవు చెప్పిన మాటలు మెహర్ బాబా ఆచరించి నడువమంటివి. మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై. మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై. మనం బాబాని నిండు హృదయంతో అడగవలసింది, ప్రార్థించవలసింది, తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నామాన్ని మరవకుండా ఉండనట్ల మమ్మల్ని నీ ఆధీనం చేసుకొని నిరంతరం మాకు జ్ఞప్తి అందుంచుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. అవసాన గడియలందు ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుందురు అని నా దివ్యాధికారంతో సర్వజనులకు తెలుపుచున్నాను. కానీ ఇప్పటి నుండి అనుదినము ఒక్కమారైనను నా నామాన్ని స్మరించు అభ్యాసమునకు పూనుకున్నచో అంతిమ గడియలందు నన్ను స్మరించుట దుర్లభమగును. అనుదినము ఒక్కమారైనను నా నామాన్ని స్మరించినచో అంతిమ సమయం ముందు నన్ను స్మరించుట మరువకుందువు. ఆ తండ్రి ఇచ్చిన అభయం ఇది. అంతటి గొప్పదైనటువంటి నామం అనుక్షణాన్ని స్మరించుకుంటూ ప్రతి పనిలో, ఆలోచనలో, మాటలో, లెగుస్తూ పడుకుంటూ కూడా నిరంతరం స్మరించుకుంటూ మన జీవితాలు కొనసాగించాలని, నామస్మరణలోనే తండ్రి యొక్క రూప దర్శన భాగ్యం కూడా మనందరికీ కలగాలని బాబాని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय,
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. జై బాబా అమ్మ. చాలా థండర్ స్పీచ్, అంటే చాలా దానికి ఇక వేరే పదం లేదు, అంత చక్కగా చెప్పారు మీరు. మహేవా గురించి, తర్వాత మళ్ళీ జ్వాల గురించి పాట పాడుతూ రకరకాల ఉపోద్ఘాతంతో బాబా గురించి చాలా చక్కగా చెప్పారు. మహేవాలో అది ఆ వృద్ధుడు అనే ఆయన, నాకు తెలిసి కేశవరాం నిగమ్ అని మేయర్ చాలీసా పాడేవారండి. ఆయన కట్టించారు అప్పుడు ఆ కుటీరం అక్కడ. చాలా చక్కటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇది ఎలా ఉందంటే ఒక పెట్టెలో బంధించారు మమ్మల్ని ఈ 20 నిమిషాలు. చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకేతంలో శివ రవీంద్ర గారు, మల్లికార్జునరావు గారు, తర్వాత ఈమె నాగమణి గారు సంకేతం చేయాలండి. జయబాబు అండి శివ రవీంద్ర గారు. అరుణ గారు నేను నెక్స్ట్ పాడతానన్నయ్య. ఓకే, మల్లికార్జున గారు ఒక సంకేతం చేయండి. జయబాబా. మల్లికార్జున గారు జై బాబా అండి, థ్యాంక్ యూ. ఒక సంకేతం చేయండి సార్. జయబాబా.